హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, లావణ్య అండ్ రాజ్ తరుణ్ వీళ్ళ ఇష్యూ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది సార్. అయితే నిన్న ఒక టీవీ ఛానల్ లైవ్లో లావణ్య అండ్ ఇంకా శేఖర్ పాషా అనే వ్యక్తి కూర్చున్నారు సార్. దీంతో ఆమె ఏదో వివాదం అయ్యి చెప్పు విసిరింది ఆయన పైకి. సో ఇప్పుడు ఆ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ఇష్యూ గురించి ఏం చెప్తారు? మరి అంతా ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఏం చెప్తాను ఈ ఇష్యూ గురించి. మామూలుగా అయితే బేసిక్గా రాజ్ తరుణ్ మీద లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టింది. అది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. అదేంటంటే 10 ఏళ్ళుగా ఇతను నాతో కలిసి ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడని కూడా అని చెప్పింది. అట్లాగే అబార్షన్లు చేయించాడు 2 సార్లు అని చెప్పింది. సో ఇప్పుడు అతను నన్ను వదిలేసాడు కాబట్టి అతను మీద చర్య తీసుకున్నాను ఆమె కేసు పెట్టింది. మామూలుగా ఇప్పుడు కొత్త సెక్షన్ BNS 69 ప్రకారం అయితే ఫాల్స్ ప్రామిసెస్తో ఎవరైనా ఒక అబ్బాయి తప్పుడు హామీలు ఇచ్చి ఒక అమ్మాయితో సహజీవనం చేసి తర్వాత విరమించుకుంటే అతనికి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష ప్లస్ ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే ఫాల్స్ ప్రామిసెస్ అంటే ఏంటి? ఇప్పుడు 10 ఏళ్ళు కలిసి ఉన్నాక ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఇబ్బందులు రావచ్చు. ఆ అమ్మాయికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి మల్టిపుల్ అఫైర్స్ ఉండొచ్చు. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులని నీచంగా హీనంగా చూడొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. అలాగా ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఏం చేయాలి? బలవంతంగా అమ్మాయి దగ్గరే ఉండాలా? అమ్మాయితో విడిపోయి ఇంకొక అమ్మాయితో కలిసి ఉండే హక్కు అబ్బాయికి లేదా అన్న చర్చ ఇక్కడ వస్తుంది. సో ఇది అంటే కల్చర్లో విపరీతంగా మార్పులు వచ్చేసాయి. దానికి తగినట్టు చట్టాలు ఉండట్లే. చట్టాలేమో పాత పద్ధతుల్లోనే మగవాళ్ళే నేరస్తులు అన్నట్టుగా చెప్తుంది. కల్చర్లేమో అమ్మాయిలలో చాలా మార్పు వచ్చేసింది. అమ్మాయిలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆశలు కోరికలు పుట్టాయి. తమకి 10 మంది అబ్బాయిలతో ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకడు సెక్యూరిటీగా ఒక మొగుడు అనేవాడు కావాలి. వీడేమన్నా చేస్తే వీడిని కేసు పెట్టి వేధించాలి. వాడు సంపాదించిన డబ్బులో ఏల్మని భరణం పేరుతో వాడిని ఇచ్చేయాలి. ఇవన్నీ అమ్మాయిలు కూడా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ సంఖ్య తక్కువే ఉండొచ్చు, కాదన్నా నేను. ఎంత ఉందనేది ఎవరు రీసెర్చ్ ఏం దాని మీద చేయలేదు కానీ బట్ పెరుగుతుంది. మన కళ్ళ ముందు అయితే చాలా కేసులు నేనైతే వింటున్నాను. సో ఈ కాంటెక్స్లో చట్టమేమో క్రిమినలైజేషన్ ఆఫ్ సిటిజన్లను నేరస్తులుగా చూసే విధంగా చట్టాలు ఉంటున్నాయి. కల్చర్లో తీసుకున్నప్పుడు విపరీతంగా మనకి మార్పు వచ్చేస్తుంది. ఈ కాన్ఫ్లిక్టు రాజ్ తరుణ్ లావణ్య విషయంలో కూడా కనబడుతుంది. రాజ్ తరుణ్ లావణ్య మనకు అర్థమైంది, నేను స్టడీ చేసిన దాన్ని బట్టి. వాళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఉన్నారు. ఈ అమ్మాయికి వేరే అఫైర్లు ఉన్నాయి, ఆ అబ్బాయికి వేరే అఫైర్లు ఉన్నాయి. ఇది ఈ జనరేషన్లో ఉండే లక్షణాలే. ఈ ఉన్నప్పుడు అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉందని ఇతను ఆరోపిస్తున్నాడు, అమ్మాయి లేదంటుంది. ఏదేమైనా అమ్మాయి 45 రోజులు డ్రగ్ కన్జంప్షన్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చు. ఇవాళ ఇది కూడా కామన్. డ్రగ్స్ అనేవి కూడా అర్బన్ యూత్లో వెరీ వెరీ కామన్. గాంజా లేకపోతే MDMA, కొకైన్ ఇవన్నీ కూడా కామన్. మనం రోజుకి ఎన్ని కేసులు హైదరాబాద్లో చూస్తున్నాం. కాబట్టి ఏదేమైనా రాజ్ తరుణ్కి అమ్మాయికి మధ్య పొసగలేదు. పొసగనప్పుడు రాజ్ తరుణ్ బయటకు వచ్చాడు. ఈ రిలేషన్షిప్లో బయటకు వచ్చినప్పుడు మామూలుగా చూస్తే మనకి రాజ్ తరుణ్ చేసిన తప్పేం అనిపించదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వాళ్ళకిద్దరికి పొసగలేదు, రాజ్ తరుణ్ బయట వచ్చాడు. కాబట్టి ఇది లీగల్గా తేల్చుకోవాలి. ఒకవేళ ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరు లాకి అతీతంగా ఎవరు ఉండలేము. నాకు ఎంత ఫ్రీడమ్ ఉందని ఎన్ని కబుర్లు చెప్పి ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకున్నా లా నిన్ను వదలదు. నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను 10 మంది అఫైర్లు పెట్టుకుంటా, నీతో ఉంటే ఉంటా లేకపోతే లేదు అనేదానికి ఇవాళ లేదు. మాట్లాడుకోవచ్చు ఫ్రీడమ్ ఉందని. ఒక జిజక్ అని ఒక ఫిలాసఫర్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, చాలామందికి పిల్లలకి అన్ఫ్రీడమ్ గురించి లాంగ్వేజ్ తెలియదు కాబట్టి ఫ్రీడమ్ ఉందనుకుంటుంటారు అని. ఓకే, ఫ్రీడమ్ లేదని చెప్పడానికి సరిపోయే లాంగ్వేజ్ లేదు మన దగ్గర, ఫ్రీడమ్ ఉందని చెప్పుకోవడానికి సరిపోయే లాంగ్వేజ్ మాత్రమే ఉందని ఆయన అన్నాడు. సో అందువల్ల చాలామంది ఫ్రీడమ్ ఉందని ఎవరు అనుకుంటే లాభం లేదు. ఎవరికి ఇక్కడ ఏం ఫ్రీడమ్ ఉండదు. ఎవరో రామ్ గోపాల్ వర్మ చెప్పే మాటలని ఫ్రీడమ్ ఉంది అనుకుంటే ఆయనకి కూడా ఎవరికి ఇక్కడ ఫ్రీడమ్ ఉండదు. ఆయనైనా లాకి అబాయిడ్ అయి ఉండాలి ఇండియాలో. సో ఈ కాంటెక్స్లో ఏమైందంటే వీళ్ళిద్దరు విడిపోయారు. రాజ్ తరుణ్ మామూలుగా బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఆ అమ్మాయి లీగల్గా ఆ అమ్మాయికి వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించలేదు.
అందుకని రాజ్ తరుణ్ ఒక సినిమా హీరో కాబట్టి తను బదనాం చేసి ప్రెజర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆమె మీడియాకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఇది చాలామంది అమ్మాయిలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఈ మధ్య. అబ్బాయిల్ని ప్రెజర్ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళు లీగల్గా వెళ్ళొచ్చు, కానీ లీగల్గా వెళితే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. కాబట్టి పబ్లిక్లో అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ద్వారా అతని మీద ప్రెజర్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈమె బయటకు వచ్చింది. అయితే రాజ్ తరుణ్ అతను ఫేస్ చేయడానికి సిద్ధంగా లేనప్పుడు అతని తరపున శేఖర్ భాష అనే ఒక అతను రంగంలోకి, మరి అతను దించాడా శేఖర్ భాష వచ్చాడా తెలియదు, శేఖర్ భాష రంగంలోకి వచ్చాడు. వీళ్ళకి ఆల్రెడీ ఏదో పరిచయాలు ఉన్నట్టుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకునింది, ఈ అమ్మాయికి అఫైర్లు ఉన్నాయి. ఈ రెండు విషయాలను ఎస్టాబ్లిష్ చేయడానికి శేఖర్ భాష తన దగ్గర ఉన్న ఆడియో వీడియో డాక్యుమెంటేషన్ని బయటికి తీసుకొచ్చాడు. దానంతా కూడా ఈ అమ్మాయి ఏం చేస్తుంది, కన్వీనియంట్గా నేను కోర్టులో చూసుకుంటానంటుంది. తనకు వ్యతిరేకంగా ఉంటేమో కోర్టులో చూసుకుంటానంటుంది. మరి కోర్టులో చూసుకోకుండా ఎందుకు వచ్చావని ఆ అబ్బాయి అడుగుతున్నాడు. సో ఆ అమ్మాయి కూడా మనకు ప్రాబ్లమేటిక్గానే కనబడుతుంది, మేము సింపుల్గా ప్లెయిన్గా ఏమో కనబడలేదు. అందుకని అమ్మాయికి మహిళా సంఘాల నుంచి కానీ మిగతా సంఘాల నుంచి మద్దతు ఎందుకు దొరకలేదంటే ఇవాళ అందరూ అమ్మాయిలు ఇలాగే ఉన్నారులే అని వాళ్ళు కూడా పక్కన పెట్టేసినట్టుగా కనబడుతుంది. కాబట్టి కానీ మీడియా ఎందుకంటే మనకు ఆబ్వియస్, మీడియాకి వీసు బాగుండాలి కాబట్టి ఇలాంటి వివాదాలని మీడియా ప్రోత్సహిస్తుంది. వాళ్ళు చెప్తా కొట్టుకున్నా కూడా ఆ వీడియో వైరల్ అవుతుంది. అలాగే ఈ అమ్మాయి లేటెస్ట్గా ఈ అబ్బాయి ఒక ఆరోపణ చేశాడు. ఈ శేఖర్ భాష ఏం చేశాడంటే ఈ అమ్మాయి చిన్నపిల్లలకు కూడా అలవాటు చేసిందని చేశాడు. మరి దానికి అబ్బాయి ఏమన్నా ఆరోపణకి అబ్బాయి దగ్గర ఆధారం ఉందా లేదో తెలియదు, చేస్తున్నాడు. ఈ అమ్మాయి చొప్పు తీసుకొని అతను కొట్టింది. సో అది వివాదమైంది. సో నిన్న ఇంకొన్ని పరిణామాలు జరిగాయి. అదేంటంటే ఈ అమ్మాయి వైపు నుంచి చూసినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజ్ తరుణ్ లేనప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు దెబ్బ బాధడం, బెల్లులు కొట్టడం, అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. దాంతో వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి పోలీసులో కేసు పెట్టారు. ఈ అమ్మాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మాకు ఆల్రెడీ బీపీలు ఉన్నాయి, మాకు టెన్షన్ వస్తుంది, మాకు ఆరోగ్యం దెబ్బతింటుందని వాళ్ళు పెట్టారు కేసు ఈ అమ్మాయి మీద. దాని మీద కూడా ఈ అమ్మాయి ఖండించింది. ఫైనల్గా ఈ అమ్మాయి ఇన్ని రోజులు నేను రాజ్ తరుణ్ నా రాజు నాకు కావాలని తిరుగుతుంది. ఇప్పుడు నాకు ఇంకా అతను వద్దనుకున్నప్పుడు నేను ఏం చేయలేను, అతను చనిపోయినాడు అనుకుని దండేసి నేను నా లైఫ్ నేను జీవిస్తాను, కానీ నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటుంది. లీగల్గా చూసుకున్నప్పుడు ఆమెకి అన్యాయం జరిగిందని కోర్టులో ప్రూవ్ అయితే మనం మాట్లాడడానికి ఏం లేదు. కానీ బయట నుంచి చూసినప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారు, మీరిద్దరూ అబార్షన్ అంటుంది. అబార్షన్ ఈమె వద్దని చెప్పాలి కదా, మరి ఎందుకు చేసుకుంది ఈమె కూడా? సో అబార్షన్ అనేది ఇద్దరు కలిసి చేసుకున్నారు. అసలు అబార్షన్లు వరకు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. టెక్నాలజీ ఉన్నప్పుడు ఇద్దరు తెలివైన వాళ్ళు అయితే అబార్షన్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. 72 hours ఏదో పిల్లు ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కాంట్రసెప్టివ్ మీద. అవన్నీ ఎందుకు పాటించలేదు తెలియదు. మరి సరే అబార్షన్ వరకు తెచ్చుకున్నారు, 10 ఏళ్ళు అయిపోయింది. అతను వద్దనుకున్నప్పుడు ఈ అమ్మాయికి కూడా వేరే అఫైర్లు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఉన్నప్పుడు మరి ఎందుకు మళ్ళీ వాడే కావాలి? ఇక్కడే సమస్య. అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు ఇవాళ జగ్మంత్ బౌమన్ అనే సోషాలజిస్టు దీని మీద చాలా వర్క్ చేసి ఆయన లిక్విడ్ లవ్ అనే ఒక బుక్ కూడా రాశాడు. అదేంటంటే ఇవాళ డిస్పోజబుల్ లవ్లు ఉన్నాయంటాడు. అంటే యూజ్ అండ్ త్రో లవ్, డిస్పోజ్ చేసేయడం, ఒకసారి ప్రేమ ఉండడం దాన్ని డిస్పోజ్ చేసేయడం. అలాగే అన్ని డిస్పోజబుల్ గూడ్స్ వచ్చినట్టుగానే ప్రేమ కూడా ఒక డిస్పోజబుల్ గూడ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మన ఇండియాలో చూసుకున్నప్పుడు అమ్మాయిలకి సెక్యూరిటీ కావాలి, ఆ సెక్యూరిటీ కోసం ఒకడు కావాలి. వాడికి మొగుడని పేరు పెట్టు, సహజీవనం ఒకడు ఉండాలి. ఒకడు ఉండి ఈమె ఎవరితోన్నా తిరగచ్చు, ఏమన్నా చేయొచ్చు. అది ఆ ఫ్రీడమ్ ఉండాలి మళ్ళీ. సో ఫ్రీడమ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడానికి కావాలన్న డబ్బులు ఉండాలి. ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ నెరవేరే పరిస్థితి గ్రౌండ్లో లేదు. ఇందువల్ల ఈ క్రైసిస్ వస్తూ ఉంది వీళ్ళిద్దరి మధ్య కూడా, అలాంటి క్రైసిసే. సో ఇప్పుడు ఇతను అరెస్ట్ కాకుండా ఉండడం కోసం బెయిల్ కోసం ఇతను కూడా హైకోర్టులో వెళ్ళాడు. ఈరోజు విచారణ ఉంది. సో నార్సింగ్ పోలీసుల నుంచి సమాచారం కలెక్ట్ చేయమని హైకోర్టు పీపీని ఆదేశించిందన్న. సో ఇది ఫైనల్గా లీగల్గా తేలాల్సింది తప్ప సమాజంలో మనం కూర్చొని జడ్జిమెంట్ ఇవ్వలేము. ఎందుకంటే మనకి లోతైన సమాచారం ఇరువైపుల నుంచి లేకుండా ఒకరి వైపు సైడ్ తీసుకొని మనం చెప్పలేము. ఆ అమ్మాయికి అన్యాయం జరిగి ఉండొచ్చు, అతనికి ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. వాళ్ళిద్దరు కలిసి కోర్టులో తేల్చుకోవాలి, లేదు వాళ్ళిద్దరి చెందిన పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకోవాలి. తేలినప్పుడు కోర్టులో తేల్చుకోవాలి. పబ్లిక్గా రావడం వల్ల ఏముండదు, ఇంకా ఘోరంగా ఇద్దరికి ఇబ్బందులు తప్ప
మీడియాకు కొంతవరకు వ్యూస్ వస్తాయి, మనలాంటి వాళ్ళు చెప్పుకోవడానికి తప్ప ఏముండదు. దీంట్లో నుంచి ఏంటంటే అమ్మాయిల అబ్బాయిల రిలేషన్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎంటర్ అయినాక కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎప్పుడైనా ఏ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినా వరస్ట్కి ప్రిపేర్ అయి ఉండాలి. వరస్ట్ అంటే ఏం జరగచ్చు, ఈ రిలేషన్షిప్లో వరస్ట్ అంటే ఏం జరగచ్చు. సో ఎంట్రీ ఈజీ, ఎగ్జిట్ కష్టం ఎప్పుడైనా. సో ఎగ్జిట్ కూడా ఆలోచించుకొని ఎంటర్ అవ్వడం ఇంపార్టెంట్ అనేది దీని నుంచి అబ్బాయిలు అమ్మాయిలు నేర్చుకోవాలి, ముఖ్యంగా అబ్బాయిలు. ఎందుకంటే రాబోయే కాలంలో 69 యాక్ట్ సెక్షన్ BNS 69 గురించి ప్రతి అబ్బాయి తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను. సో దీంట్లో ఖచ్చితంగా అబ్బాయిలు కూడా విక్టిమ్స్ అవుతున్నారు. అనేక హైకోర్టు తీర్పులు కూడా ఈ మధ్య చెబుతున్నాయి. ఎందుకంటే 16 ఏళ్ళ అమ్మాయి 18 ఏళ్ళ అబ్బాయిని సెడ్యూస్ చేస్తుంది, వాడు అమ్మాయితో లైంగిక అఫేర్ పెట్టుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యి వాడి మీద రేప్ కేసు పెడతారు, పోక్సో కేసు పెడతారు, దాంతో బెయిల్ రాదు, వాడి జీవితం నాశనం అవుతుంది. సో ఈ అమ్మాయి సెడ్యూస్ చేసి ఉంటుంది అని హైకోర్టులే చాలాసార్లు చెప్తున్నారు. అమ్మాయిల సెక్స్ ఏజ్ని 16కి తగ్గించమని కూడా హైకోర్టు మొత్తుకుంటున్నాయి. అయినా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా కల్చర్లో వస్తున్న తేడాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.